హలో అండి, వెల్కమ్ టు ఎస్కే ప్రాపర్టీస్. ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రగతి నగర్ ఏరియాలో ఉన్నాము. ఇక్కడ 3 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ అయితే సేల్కి వచ్చింది. అపార్ట్మెంట్ ఎలివేషన్ చూడండి ఒకసారి. పార్కింగ్ ఏరియా చూసుకుందాము. ఇది వచ్చేసి మనకి గ్రౌండ్ అయితే ఉంటుందండి. పార్కింగ్ ఏరియా మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్లోనే ఉంటుందన్నమాట. పార్కింగ్ వచ్చేసి మనకి ఎమ్యూనిటీస్లో వచ్చేసి లిఫ్ట్, కార్ పార్కింగ్, బోర్, మంజీరా, లిఫ్ట్ అండ్ CCTV సర్వేలెన్స్లో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఒకసారి ఫ్లాట్ వీడియో అయితే చూద్దాం. హలో అండి, ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉన్నామండి మనము. ఇక్కడ మనకి 3 BHK ఫర్నిష్డ్ ఫ్లాట్ సేల్కి ఏదైతే వచ్చిందో ఆ వ్యూ అయితే చూస్తున్నాం ప్రెజెంట్లీ. ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది. మనకి అపార్ట్మెంట్కి వచ్చేసి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఒకటి వచ్చేసి 2 BHK, ఒకటి వచ్చేసి 3 BHK అనమాట. ఇది 10 years ఓల్డ్ ప్రాపర్టీ అండి. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ప్లీజ్ కాంటాక్ట్ అయితే అవ్వండి. ఇదైతే ఏజ్ అయితే వచ్చేసి 10 years అయితే ఉంటుంది. రెనోవేషన్ అవి చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఫ్లాట్ అయితే. డైనింగ్ స్పేస్ చూస్తున్నారు. ఇక్కడ వచ్చేసి క్రాకరీ యూనిట్ అంతా ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి విత్ ఐరన్ మనకి బాల్కనీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. మనకి 2 బాల్కనీస్ అయితే ఉంటాయండి. ఒకటి వాషింగ్ యూనిట్ అండ్ బాల్కనీ. 3 bedrooms, 3 washrooms అయితే ఉంటాయి. 1325 SFT మనకి నార్త్ ఫేసింగ్లో అయితే ఉంటుంది ఈ ఫ్లాట్ వచ్చేసి. కిచెన్ కనుక చూసుకున్నట్లయితే చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లోనే మనకి యూటిలిటీ స్పేస్ అయితే ఇచ్చారు అటాచ్డ్గా. రోడ్ సైడ్ ఉంటుంది కాబట్టి వెంటిలేషన్ అయితే చాలా బాగుంటుందండి. ప్రగతి నగర్ మెయిన్ రోడ్కి వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. శ్రీకృష్ణ గార్డెన్స్ ఏదైతే ఉందో దానికి క్వైట్ ఆపోజిట్లో అయితే ఉంటుంది మనకి అపార్ట్మెంట్. 50 meters మాత్రమే ఉంటుందండి మెయిన్ రోడ్కి వచ్చేసి. ఇక్కడ వచ్చేసి సెకండ్ బెడ్రూమ్ ఒకసారి చూసుకుందామండి. అన్నిట్లో మాత్రం వుడ్ వర్క్ అయితే ఇచ్చారు. స్పేషియస్గా అయితే ఉంటాయి మనకి. ఇది వచ్చేసి అప్రూవల్స్ వచ్చి GP అప్రూవల్, కానీ మనకి ఫ్లాట్ అయితే వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్లో అయితే లొకేట్ అయ్యి ఉంటుంది. ల్యాండ్ షేర్ కూడా చూసుకున్నట్లయితే 40 square yards అయితే ప్రొవైడ్ చేస్తున్నారండి. మీకు డీటెయిల్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో అయితే మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వండి. ప్లీజ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో. థ్యాంక్ యూ.